జస్ట్ ఇప్పుడేదో యాక్సిడెంట్ అయ్యి ఫుల్ జామ్ అయిపోయింది. 2 వీలర్ కూడా పోవట్లే. ఇంకా ఎంతసేపు పడుతుందో తెలియదు. నేను మీ రాయల్ స్టార్ శివాని. మనమైతే ఇక్కడ జస్ట్ యాక్సిడెంట్ అయింది. జస్ట్ ఇప్పుడే 2 మినిట్స్ బ్యాక్ అయింది. ఫుల్ రోడ్లు అన్నీ జామ్ అయిపోయినాయి. దాదాపు మా ఇంటికి వెళ్ళాలంటే కూడా 1.5 కిలోమీటర్ ఉంటుంది. 1.5 కిలోమీటర్కు ఒక 1 అవర్ పడుతుంది మోస్ట్లీ. చూపిస్తాను చూడండి. అంచుకైతే పోలేము మనం, బండి ఇక్కడ రోడ్లో నిలిపేసి పోలేము. ఈ రోడ్లో ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది. చూపిస్తాను చూడండి. బెంగళూరులో డ్రైవింగ్ చేయడం అంటే చాలా కష్టం. ఒకప్పుడు చాలా ఫ్రీగా ఉండేది, ఇప్పుడు చాలా కష్టం డ్రైవింగ్ చేయాలంటే కూడా. చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎట్లా ఉంది మా బెంగళూరు? మా బెంగళూరులో ఇట్లాగే ఉంటుంది మరి. డైలీ సేమ్ పొజిషనే, సేమ్ ఇదే ఉంటుంది, ఇట్లాగే ఉంటుంది. ట్రాఫిక్ ఇట్లాగే ఉంటుంది. ప్లస్ అన్నీ ఇట్లాగే ఉంటాయి. ఫుల్ జామ్ అయిపోయింది రోడ్ అంతా. బెంగళూరుకి ఎవరైనా వచ్చినా కూడా పొద్దున్నే 11 తర్వాత, నైట్ 9-10 తర్వాత సిటీలోకి ఎంటర్ అయితే బెటర్. కొత్తగా వచ్చే వాళ్ళైతే. ఇంకా మాలాగా ఇక్కడ ఉండే వాళ్ళైతే మామూలుగా మాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఏ ట్రాఫిక్ ఉన్నా ఏదన్నా పోతుంటాం, తప్పదు. చూడు, సంథింగ్ ఏదో ఫుల్ జామ్ అయింది. ఇప్పుడు జస్ట్ యాక్సిడెంట్ ఏమైనట్టు కాదు. మోస్ట్లీ పోలీసులు కూడా అక్కడ వచ్చినారు కానీ ఇంకా మూవ్ చేయట్లేదు. వెహికల్ అయితే మూవ్ కాదు. ఇప్పుడు అవుతున్నాయి, ఒకటి మూవ్ అవుతున్నాయి. మనం కూడా వెళ్తా ఉన్నాం కానీ టైం పడుతుంది. ఏమైంది మొత్తానికి? టూ వీలర్లో కూడా మొత్తం ట్రాఫిక్లో నిలుచుకున్నాం బ్రో. బాగా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడే క్లియర్ అయ్యేటట్టయితే లేదు. ఏంది మన పరిస్థితి? ఇక్కడ అంతా మొత్తం జామ్ అయిపోయింది. టూ వీలర్లు కూడా టోటల్ దాదాపు ఒక 2 కిలోమీటర్స్ జామ్ అయిపోయింది పూర్తిగా. ఇక్కడైతే బస్సులు పోతున్నాయి మన రూట్లో, మనం పోయే రూట్లో. ఎట్లనే తెలియదు. ఇది చూడు, అడ్డం వచ్చి దూరేది. అరే అట్లా అడ్డం వస్తే ఎట్లా రా నాయన? నీ అయ్యా గుద్దితే ఎట్లా? ఇబ్బంది కదా బ్రో. వెహికల్ అయితే మూవ్ అవుతున్నాయి, నేను కూడా మూవ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక యూటర్న్ ఉందన్నమాట. ఆ యూటర్న్ దగ్గర ఫుల్ జామ్ అయిపోయింది. డైలీ ఇట్లాగే ఉంటుంది, ఏం చేయలేము మనం. చూడడమే తప్ప చేసేది ఏం లేదని ఫుల్ జామ్ అయిపోయింది రోడ్ అంతా. సరే, పోలీసులు వచ్చి